అందరికీ నమస్కారం. సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక 15 మినిట్స్లో చెప్పేదైతే కాదు. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్తానండి. ఇంతకుముందు 3 స్టెప్సే ఉండేమో, ఇప్పుడు 4-5 స్టెప్స్ యాడ్ అయ్యాయి సినిమాకి. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం రిలీజ్. నౌ ప్రమోషన్స్ ఒకటి యాడ్ అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం. ఐ డోంట్ నో. బట్ లాస్ట్ టైం ఒకటి అన్నానండి మీడియాతో, ఏంటంటే అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని. దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని. నిజంగా దట్స్ రైట్ అండి, నేను ఒప్పుకుంటాను. అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి. ఖచ్చితంగా నేను హోప్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా రీచ్ వెళ్తుంది. అదే ఒక స్పీచ్ చెప్తుంటే ఒక 1000 లైకులు కూడా రావు. ఐ డోంట్ నో, కానీ షేర్లు వెళ్తాయా అంటే అవి 30-40 ఆగిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సమ్వేర్ సురేష్ గండేటి గారు ఈ సినిమా పిఆర్ఓ. నా ఫీలింగ్ ఏంటంటే, ఆయన పోస్టులు చూశాను. సురేష్ గారు నాకు మీతో అసలు ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు, టు బీ ఫ్రాంక్. బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్, మీ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి. అంటే ఐ డోంట్ నో వై ఒక పోస్ట్ చూడలేదు. అంటే మీరు అలా చేస్తారో ఏంటో నాకు తెలీదు. బట్ యూఆర్ పిఆర్ఓ దిస్ ఫిలిం అని నేను విన్నాను. బట్ ఐ డోంట్ నో. ప్రతి ఒక్కరండి పిఆర్ఓగా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, 100 సినిమాల్లో ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాని కూడా, మా సినిమాని కూడా, అలాగే ఇలాంటి ఒక 10 సినిమాలు 20 సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో. చిన్న సినిమా అని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్తే బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి. అంతకు మించి ఇంకేం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ. మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు. బట్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎ హీరోయిన్గా, అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు. బట్ నాకు తెలిసి నేను మీ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మైక్ ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఒకసారి అమ్మా మీరు ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఎప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా. మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ కానీ, ఇన్స్టా హ్యాండిల్ కానీ, ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది. సో మీరు ఈవేళ ఏదో కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది కాంట్రవర్సీ చేసేటట్టయితే నాకు ఇది అవసరం లేదండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను కూర్చొని మంచి డ్రెస్ వేసుకొని పోర్ట్రేట్ చేస్తే చాలు. కాంట్రవర్సీ ఐ థింక్ సో. బట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరున్నారు, అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే, మీరు పోస్టులు పెట్టినప్పుడు నేను ఒక కామన్ గర్ల్ ని, నేను ఒకసారి చూడండి, ఒకసారి వెనకాల చూడండి. 4 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్టానో ఒకసారి చూడండి ఒకసారి అంతే. యా బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ లైక్ ప్రతి ఒక్కరు అర్థం కాలేదు. ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ శిగ్న. నౌ ఇట్ విల్ రీచ్. థ్యాంక్ యూ.